నన్ను చూస్తే మా ఇంట్లో వాళ్ళకు కంపరం, ఎట్లా పుట్టావురా నువ్వు అనేవాళ్ళు. కానీ మన భారతదేశాన్ని 200 ఏళ్లు పరిపాలించిన బ్రిటిషర్స్ మన ఆత్మీయ తల్లిదండ్రులు. కానీ మన భారతదేశాన్ని 200 ఏళ్లు పరిపాలించిన బ్రిటిషర్స్ మన ఆత్మీయ తల్లిదండ్రులు. వాళ్ళ వల్ల క్రైస్తవ మతంలోకి చేరిన అన్నీ మానేసి దేవుడి సేవకు నన్ను వాడుకున్నాడు. ఏంటమ్మా ఇంత సిగ్గు లేకుండా చెప్తున్నాడు? సిగ్గుంటే వాడు పాస్టర్ ఎందుకు అవుతాడు? ఏంటమ్మా ఇంత సిగ్గు లేకుండా చెప్తున్నాడు? సిగ్గుంటే వాడు పాస్టర్ ఎందుకు అవుతాడు? హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. అలాగే హైందవులకు కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, ఈ యొక్క మతోన్మాది ప్రవీణ్ ఎవరైతే ఉన్నాడో ఇతను కాకులు గోల అనే ఒక షార్ట్ ఫిల్మ్ తీస్తూ ఆ షార్ట్ ఫిల్మ్లో మన హతసాక్షి అయినటువంటి ప్రవీణ్ ప్రగడాల గారు తాగి చనిపోయినట్లుగా నిరూపించడం కోసం ప్రయత్నం చేస్తున్నాడండి. అందులో భాగంగానే ఏదైతే మీరు ఇప్పుడు ఒక క్లిప్పింగ్ చూసారో ముందు, కానీ మన భారతదేశాన్ని 200 ఏళ్లు పరిపాలించిన బ్రిటిషర్స్ మన ఆత్మీయ తల్లిదండ్రులు. కానీ మన భారతదేశాన్ని 200 ఏళ్లు పరిపాలించిన బ్రిటిషర్స్ మన ఆత్మీయ తల్లిదండ్రులు. ఈ క్లిప్పింగ్ ప్రకారంగా ఏముందంటే, ప్రవీణ్ ప్రగడాల గారు బ్రిటిష్ వాళ్ళని ఎవరైతే మనల్ని ఇబ్బంది పెట్టారో, మనల్ని ఎంతగానో చిత్రహింసలు పెట్టారో, ఆ బ్రిటిష్ వాళ్ళని ప్రవీణ్ ప్రగడాల గారు తన ఆత్మీయ తల్లిదండ్రులుగా చెప్పినట్లుగా వక్రీకరించారండి. నిజానికి ప్రవీణ్ ప్రగడాల గారు చెప్పింది మిషనరీల గురించి, ఈ దేశానికి సేవ చేసినటువంటి వాళ్ళు, విద్య, వైద్యము, అలాగే ఎంతో సేవ, సతీ సహగమనం విషయంలో కానీ, అలాగే ఆనకట్టలు కట్టే విషయంలో కానీ ఎవరైతే మిషనరీలు సహాయం చేశారో ఆ మిషనరీలను పొగుడుతూ ప్రవీణ్ ప్రగడాల గారు తన ఆత్మీయ తల్లిదండ్రులుగా చెప్పాడు. కృష్ణా గుంటూరు డెల్టా ఏదైతే ఉందో ఆ డెల్టాలో వెళ్లి సముద్రంలో కలవాల్సిన నీటిని, ఆ నదీ జలాలను కేవలం అలా వృధాగా పోనివ్వకుండా డెల్టా ప్రాంతంగా మలిచారు. ఆ నది, ఆ కాలువను మొత్తాన్ని నిర్మించారు. ఒక్క కాలువ, వేల సంవత్సరాల నుంచి వీళ్ళు ఉన్నారు కదా, ఒక్క కాలువ కట్టలేదు. మన తల్లిదండ్రులు, నిన్ను నన్ను ఆత్మీయంగా కన్న మన తల్లిదండ్రులు, వాక్యోపదేశం ద్వారా కన్న మన తల్లిదండ్రులు 200 సంవత్సరాల్లో మన ప్రాంతాన్ని సుభిక్షంగా, అన్నపూర్ణగా మార్చారు. ఇది మన భావజాలానికి వాళ్ళ భావజాలానికి ఉన్న తేడా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన తల్లిదండ్రులు, నిన్ను నన్ను ఆత్మీయంగా కన్న మన తల్లిదండ్రులు, వాక్యోపదేశం ద్వారా కన్న మన తల్లిదండ్రులు. అయితే అలా ప్రవీణ్ ప్రగడాల గారు చెప్పిన ఉద్దేశాన్ని పక్కన పెట్టి బ్రిటిష్ వాళ్ళని ఎవరైతే మనల్ని ఇబ్బంది పెట్టారో బ్రిటిష్ వాళ్ళందరూ కూడా తన ఆత్మీయ తల్లిదండ్రులుగా చెప్పినట్లుగా ఈ మతోన్మాదులు వక్రీకరిస్తున్నారు ఎప్పటి నుండో. చూశారు కదా, ఏమంటాడు వీడి తల్లిదండ్రులు అంట. ఎవరిని అంటున్నాడు అర్థమైందా? తల్లిదండ్రులు అని చెప్పి ఆత్మీయ తల్లిదండ్రులు అంట. ఎవరు? బ్రిటిషర్స్. వీడికి తల్లిదండ్రులు లేదా ఆత్మీయ తల్లిదండ్రులు ఏదో చెప్పుకుంటున్నాడు. అంటే వీళ్ళమ్మ మరి వాళ్ళతో కలిసి వీడిని కనదేమో నాకు అర్థం కావట్లేదు. వాడు చెప్పే మాటలు బట్టి అదే అర్థం వస్తుంది. కానీ మన భారతదేశాన్ని 200 ఏళ్లు పరిపాలించిన బ్రిటిషర్స్ మన ఆత్మీయ తల్లిదండ్రులు. దీనికి చాలాసార్లు బుద్ధి చెప్పినా కూడా పందుల ముందు ముత్యాలు జల్లినట్లుగా తిరిగి అబద్ధాన్ని పదే పదే ప్రచారం చేస్తున్నారు ఆయన మీద. సరే, ఇప్పుడు ప్రవీణ్ ప్రగడాల గారు గతంలో అసలు ఆయన మాట్లాడిన మాట ఏంటి? ఆయన బ్రిటిష్ వాళ్ళందరూ తన ఆత్మీయ తల్లిదండ్రులు చెప్పాడా? ఆయన చెప్పింది సరార్దర్ కాటన్ గారి గురించి. ఆయన చెప్పింది సరార్దర్ కాటన్ లాంటి వాళ్ళు తన ఆత్మీయ తల్లిదండ్రులు, ఈ దేశానికి విద్యా వైద్యం ఇచ్చినటువంటి వాళ్ళు తన ఆత్మీయ తల్లిదండ్రులు. ఈ యొక్క ఆర్య బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో ఈ దేశంలో వర్ణాల పేరుతో, కులాల పేరుతో విభజించి డెవలప్మెంట్ లేని పరిస్థితుల్లో ఈ దేశం ఉన్నప్పుడు కొంతమంది మిషనరీలు వచ్చి విద్యా వైద్యాన్ని ఇస్తూ, అదే తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, ఉభయ గోదావరి జిల్లాలు కరువులో ఉన్నప్పుడు వాళ్ళకి ఉపయోగపడటం కోసం ఆయన సరార్దర్ కాటన్ గారు ఒక ఆనకట్ట నిర్మించాడు. అలాంటి సరార్దర్ కాటన్ గారి యొక్క విగ్రహాలు తూర్పుగోదావరి జిల్లా అంతా ఉన్నాయి. ఆ ఫోటోలు చూడండి. అలాగే సరార్దర్ కాటన్ గారిని ఎంతో వాళ్ళు సన్మానిస్తారు, గౌరవిస్తారు. అలాంటి సరార్దర్ కాటన్ గారిని హైందవుల్లో లేకపోతే చాలామంది మతాలకు అతీతంగా ఆయన గౌరవిస్తారు తూర్పుగోదావరి జిల్లాలో కానీ మన రాష్ట్రం అంతా కానీ గమనించాలి.
అలాంటి సరద్దర్ కాటన్ గారిని ఎవరైతే హైందవులకు చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తి చాగంటి కోటేశ్వర లాంటి వాళ్ళు కూడా ఆయన్ని ఎంతో పొగుడుతూ వీడియో చేశారు. మాకు తూర్పుగోదావరి జిల్లా వస్తే మీరు ధవళేశ్వరం వెళ్ళండి, అమలాపురం వెళ్ళండి, రావులపాలెం జంక్షన్కి వెళ్ళండి. నదీ తీరాలలో మహర్షుల యొక్క శిలామూర్తులు ఎలా కనపడతాయో అలా సరార్థర్ కాటన్ విగ్రహం కనపడుతుంది గుర్రం మీద కూర్చుని. సాధారణంగా రాజులు కనపడతారు గుర్రాల మీద. మాకు తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కడికి వెళ్ళండి గుర్రం మీద కూర్చుని కాటన్ కనపడతాడు. ఎందుకని అంటే ఆయన బ్రిటిష్ గవర్నమెంట్కి ఎప్పుడో ఒక ఉత్తరం రాశాడు. ఏమని అంటే, when abundant water is flowing under the feet of the countrymen, there is no reason in allowing them to starve and die అని. అవతల వైపు నుంచి జవాబు రాశారు, అయితే నువ్వు ఆనకట్ట కట్టి నీటిని నిలువ చేసి కొన్ని వేల ఎకరములు సాగు కావడానికి కారణము కాగలవా? గుర్రం వేసుకుని అరణ్యాల వెంట బయలుదేరి ఆయన్ని దోమలు కుడితే 1 సంవత్సరం పాటు అస్వస్థతకి లోనైపోయి తిరిగి ప్రాజెక్ట్ ఎక్కడ కడితే బాగుంటుందన్నది ఆలోచించి ధవళేశ్వరం దగ్గర అయితే కొండ ఉంటుందని ఆయనకి రాజమండ్రిలో కట్టాలని కోరిక. తనకి కోరిక ఉన్నా అక్కడ కొండ ఉందని, అక్కడ కట్టిన ఆనకట్ట 10 కాలాలు నిలబడుతుందని, ఆ ఆనకట్ట వల్ల కొన్ని వేల ఎకరాలు సస్యశ్యామలమవుతాయని, దానివల్ల ప్రజలు బ్రతుకుతారని ఆయన దేశంలో ఉన్నన్నాళ్ళు కూడా కష్టపడి అంత గొప్ప బ్యారేజ్ కట్టి ఆఖరికి ఒక స్థితిలో ఆయన శరీరం పడిపోతుంది అనుకున్నారు. ఏడాది పాటు అస్వస్థతకి లోనైపోయి ప్రాజెక్ట్ వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోయి విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. మళ్ళీ వచ్చి ప్రాజెక్టు పూర్తి చేసి అందులోంచి గోదావరి జలాలు వెళ్లి రైతులందరూ సాగు చేసుకుని అన్నం తింటే పొంగిపోయాడు. ఎక్కడివాడు? ఈ దేశం వాడా? తూర్పుగోదావరి జిల్లా వాడా? ఈ ధర్మం వాడా? ఆయనే రాసుకున్నాడు, ఏ ట్రూ క్రిస్టియన్ హ్యాస్ టు రైజ్ అప్ టు ది అకేషన్ అండ్ మీట్ ది నీడ్స్ ఆఫ్ ది కంట్రీమెన్ అని. తూర్పుగోదావరి జిల్లా వాడా? ఈ ధర్మం వాడా? ఆయనే రాసుకున్నాడు, ఏ ట్రూ క్రిస్టియన్ హ్యాస్ టు రైజ్ అప్ టు ది అకేషన్ అండ్ మీట్ ది నీడ్స్ ఆఫ్ ది కంట్రీమెన్ అని. మహానుభావుడు అంత గొప్పగా తాను ఒక్క వాక్యం రాసినందుకు బ్రిటిష్ గవర్నమెంట్కి ఆ ఒక వాక్యానికి తగినట్టు నువ్వు చెయ్యగలవా? నేను చెయ్యగలను అని నిలబడ్డాడు. ఆ రోజుల్లో శాంక్షన్ చేసింది 4 లక్షల రూపాయలు. 4 లక్షల రూపాయల ధనంతో పూర్తవడానికి ఎక్కడెక్కడ పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎంత తక్కువ ద్రవ్యానికైనా పనిచేసి ఆనకట్ట కోసం చేస్తారో వాళ్ళని సమీకరించి అంత గొప్ప ఆనకట్ట కట్టాడు. ఇప్పుడు అలాంటి సరాద్దర్ కాటన్ గారిని సమర్థిస్తూ మాట్లాడినటువంటి ప్రవీణ్ ప్రడాల్ గారు తప్పుడు ఎలా అవుతారు? సరాద్దర్ కాటన్ గారు విగ్రహాలు కట్టినటువంటి ఉభయ గోదావరి జిల్లాలో విగ్రహాలు కట్టిన వాళ్ళు తప్పుడు వాళ్ళు అవుతారా? అలాగే సరాద్దర్ కాటన్ గారిని పొగినటువంటి చాగంటి కోటేశ్వర లాంటి వాళ్ళు తప్పుడు వాళ్ళు అవుతారా? కాదు. అలాంటప్పుడు ప్రవీణ్ ప్రడాల్ గారు సరాద్దర్ కాటన్ గారు పొగిడితే తప్పుడు ఎలా అవుతాడు? కాబట్టి ఈ బుద్ధి లేని వాళ్ళకి ఎన్నిసార్లు జవాబు చెప్పినా పందులు ముందు ముత్యాలు జల్లినట్లుగా అవుతుంది. సరే, వాళ్ళు ఎలాగో మారరు, వాళ్ళ డబ్బు కోసం మనస్సాక్షి చంపుకొని బ్రతుకుతున్నారు. దానికి వాళ్ళ కర్మను అనుభవిస్తారు, ఖచ్చితంగా తీర్పులోకి వెళ్తారు. అలాగే క్రిస్టియన్ ఫ్రీడమ్ ఫైటర్స్ కూడా ఉన్నారు. ఆ లిస్టు స్క్రీన్ మీద పెడతా చూడండి, వాళ్ళ ఫోటోలు సహా. క్రిస్టియన్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు. మనల్ని ఇబ్బంది పెట్టినటువంటి బ్రిటిష్ వాళ్ళ మీద ఫైట్ చేసినటువంటి క్రిస్టియన్స్ కూడా ఉన్నారు. మరి బ్రిటిష్ వాళ్ళంతా మా ఆత్మీయ తల్లిదండ్రులు అన్నప్పుడు వాళ్ళ మీద ఎందుకు పోరాడతాం మేము? కాబట్టి ఇష్టం వచ్చినట్టు వీళ్ళకి చేసే పిచ్చి చేష్టలకి బుద్ధి చెప్దాం, సత్యం చెప్దాం. వీడియో నచ్చిన వారు షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేసి మీకు అభిప్రాయాన్ని పంచుకోండి. అందరికీ వందనాలు. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు. ప్రైజ్ లార్డ్.